మనమందరము దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు మెండుగా చెల్లించుకుందాము. ముందుగా వచనాన్ని చదువుకుందాము. ప్రసంగి గ్రంథం చూడండి, వాక్యాన్ని చదువుకుందాము. 10వ అధ్యాయం 14వ వచనం అండి. 14:15. కలగబడుతుంది ఏదో మనుషులు ఎరగక ఉండినను బుద్ధిహీనులు విస్తారముగా మాట్లాడుదురు. నరుడు చనిపోయిన తరువాత ఏమి జరుగునో ఎవరు తెలియజేతురు? ఊరికి పోవు త్రోవ ఎరగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాసము చేత ఆయాసపడుదురు అంటున్నాడండి. తమ ప్రయాసము చేత ఆయాసపడుదురు. ప్రార్థన చేసుకుందాము. అందరూ ఏకీభవించండి. సర్వోన్నతుడా, మహాశక్తితో నిండుకొనిన దేవా, ఈ సమయంలో బిడ్డలందరి మీద మీ యొక్క శక్తిని కుమ్మరించడానికి మీరు ప్రయత్నించిన ప్రయత్నంలో మీరు ఎంతో సంతోషిస్తున్నారు తండ్రి. మీ యొక్క సంతోషాన్ని అందుకోవడానికి బిడ్డల యొక్క హృదయాల్లో ఏమాత్రం అడ్డంకులు లేక తమ యొక్క జేబులో ఉన్న సెల్ ఫోన్స్ పూర్తిగా ఆపివేసుకొని మీ యొక్క ఉన్నతమైన మహిమగల మాటల్లో పూర్ణమైన మనసు పెట్టి చక్కగా వినడానికి బిడ్డలు మనసు పెట్టులాగున బిడ్డలందరినీ దీవించండి. మీ యొక్క ఉన్నతమైన మహాకృపాశక్తితో నింపి బిడ్డలందరి హృదయాల్లో జీవముతో పొంగి మరి అనేక హృదయాలలో జీవము ప్రవేశించులాగున ఈ సమయమున మాటలాడని ఉన్న నా నోట మీ యొక్క అనుగ్రహ ఐశ్వర్యపు పలుకులు కుమ్మరిస్తూ వినడానికి సిద్ధపడిన ప్రతి ఒక్క బిడ్డకు హృదయం విశాలపరచి హృదయం నిండా మీ యొక్క మహిమతో నింపి మీరే మహిమ ఘనత అపారమైన స్థాయిలో ఈ సమయం అంతటిలో పొందుకుంటారని ఆశపడుతూ ఆసక్తితో ఈ ప్రార్థన మీకు మోరుడైన మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి నామమున మేము సమర్పించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులైన దేవుని పిల్లలారా, ఈ రోజు ఒక అమూల్యమైన సంగతిని మనము బైబిల్ మహాగ్రంథం నుండి తెలుసుకుందామండి. భూమి మీద మొట్టమొదటి మనిషి, చనిపోయిన మనిషి దగ్గర నుండి ఇప్పటి వరకు చనిపోయిన వారందరూ ఎక్కడున్నారు అనే అమూల్యమైన అంశము ఈరోజు మనము దేవుని అనుగ్రహ ఐశ్వర్యంతో మనం తెలుసుకోబోతున్నాం. నేను గతంలో కూడా చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. దేవునికి రెండు ముఖ్యాంశమైన విషయాల్లో గొప్ప సంతోషము. చాలా చిన్న విషయాలు, అందులో నూరంతలుగా మనకు ఆశీర్వాదం అనుగ్రహించడానికి దేవుడు అందులో అడ్వాన్స్ గా మనందరి కోసము కుమ్మరించున్నాడు. అడ్వాన్స్ గా తన శక్తిని. ఆ రెండు విషయాలు ఏంటంటే, సమయానికి వాక్యం యొద్దకు రావటం. ఇందులో చాలా మంది గతంలో చెప్పిన విషయము చక్కగా పాటించారు, దాదాపుగా అందరూ అనుభవించారు. రెండో విషయము, మీ దగ్గర ఉన్న సెల్ ఫోన్స్ ని ఆపేసి, అది ఎంత ముఖ్యమైన ఫోన్ కాల్ వచ్చేదైనా కూడా దేవుడికి ముందలే తెలుసు. కాబట్టి దేవుని కోసం పూర్ణ హృదయం పెట్టిన వారికి ఏమని ఆఫర్ ఇచ్చాడు? పోయినసారి మనం చెప్పుకున్నాం కదండి, నూరంతలు ఇహమందును నిత్య జీవము పరలోకమందును ఆయన ఇచ్చేస్తానని ఆఫర్ ఇచ్చేసాడు. ఒకదానికి 100 రెట్లు అంటే ఎంత ఎక్కువ ఆలోచించండి. కాబట్టి భవిష్యత్తు పూర్తిగా ఎరిగిన దేవుణ్ణి పూర్ణ ప్రేమతో ఈ సమయంలో మనం ఆహ్వానిస్తాం. కులానికి మతానికి అతీతమైన మహాశక్తి దేవుని వాక్శక్తి. వాక్యము ఆత్మ సంబంధమైనది, కంటికి కనబడే ఏ రూపానికి సంబంధించినది కాదు. కాబట్టి ఇది కుల మత అతీతం. ఒకటే దేవుడు. ఎవరు? పరమాత్ముడు. గుర్తుపెట్టుకోండి, మనమందరం ఎవరిని? పరమాత్ముని
పిల్లలమైన శరీరాల్లో ప్రస్తుతం ఉన్న ఆత్మల మనమందరం గుర్తుపెట్టుకోండి. మరలా రెండవ విషయం చెప్తున్నాను. మొదటి విషయానికైతే అందరూ సిద్ధంగానే ఉన్నారు. రెండవ విషయంలో ఎవరు సిద్ధంగా ఉన్నారు, ఎవరు సిద్ధంగా లేరు వారికే తెలుస్తుంది, కానీ ఇంకొకరికి తెలియదు. రెండో విషయం అయితే సెల్ ఫోన్స్ ని ఆఫ్ చేసేసుకోండి. ఎంత కఠినంగా చెప్తే ఎలాగైనా అన్నారు అనుకోండి, మరి అంత ఆశీర్వాదం ఎలా వస్తుంది? బిజినెస్ మీటింగ్స్ లో ఎలా ఉంటుంది? అంతకంటే గొప్ప మీటింగ్. మనిషి గురించి యేసుక్రీస్తు చెప్తూ ఒక మాట అన్నారు. ఆ ఒక మాట చదువుకొని మనం ముందుకు సాగుదాం. మార్కు సువార్త చూడండి. మార్కు సువార్త 8వ అధ్యాయం. ముప్పై 36వ వచనాన్ని చూద్దామండి. ఒకడు సర్వ లోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుని ఎడల వారికి ఏమి ప్రయోజనము? మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు? మీరే చెప్పండి. నేను స్నానం పూర్తి చేయాలి అంటే స్నానము అయిపోయేదాకా మరణము రాకుండా ఆగుతానని మాట ఏమైనా ఇచ్చిందా ఎవరికైనా? అలా స్నానంలో ఉండగా చనిపోయిన వారిని మనము చూస్తున్నాం, వింటున్నాం. అలాగే ప్రయాణాల్లో ఉన్నారు, విదేశాల్లో ఉన్నవారు, అలాగే పనిపాట్లలో ఉన్నవారు, అలాగే గర్భంతో ఉన్నవారు, అలా నడిచేవారు, పడుకున్నవారు, అలా ఏదో ఒక పని చేసుకుంటున్నవారు, పెళ్లి చేసుకునేవారు, పెళ్లిళ్ళు చేసేవారు. ఇలా ఒకరని కాదు, ఇంకోరని కాదు, ఏ టైంలో అయినా పొచ్చి ఉండి స్పాట్ పెట్టగలిగిన ఒక మహమ్మారి మరణం అయితే ఆ మరణము తప్పించటము ఒకే ఒక్క దేవుని వశం. ఆ ఒక్క దేవుని వశమైన ఆ మరణాన్ని తప్పించగలిగిన శక్తి మాట్లాడుతుంది. ఏమని? మీ సెల్ ఫోన్స్ ఆపేయండి. మీకు తెలియదండి, మాకు ఎంత ఇంపార్టెంట్ పనుందో అన్నారనుకోండి, ఇది నా మాట కాదు. ఎవరి మాట? అన్నీ తెలిసిన దేవుని మాట. కాబట్టి అందరూ బుద్ధిగా దేవునికి కనపడేటట్లుగా ఎవరైతే పాటించారో వాళ్ళు తర్వాత చూసుకోండి, ఈ ఆఫర్ ఖచ్చితంగా వాళ్ళకి నూరంతలు అని అన్నాడు. చూడండి, యేసుక్రీస్తు చెప్పారు. ఆ మాట, దేవుడు చెప్పిన మాట ఖచ్చితంగా వాళ్ళలో నెరవేరింది. కాబట్టి చూసుకోండి మీరే. ఫలితము క్రియకి ఖచ్చితమైన ఫలితం ఇవ్వగలిగిన నీతిమంతుడు ఒకే ఒక్కడు, ఆయనే పరమాత్ముడు. ఎప్పుడు ముందుకు సాగుదాం మనం. ఇప్పటి వరకు మరణించిన వారందరూ ఎక్కడున్నారనేది తెలియదండి జనానికి. కానీ దేవుడు తెలియపరిచి వేల సంవత్సరాలైంది. బైబిల్ మహాగ్రంథం నుండి తెలుసుకోవడానికి మనం సిద్ధపడితే చక్కగా తెలుస్తుంది. అందులో మనకేంటండి ఉపయోగం అంటారేమో. ముందుగా మనకంటూ కొన్ని ప్రణాళికలు ఉంటాయి. ప్రతి విషయానికి ఇక్కడికి రావాలని మీ అందరికీ ఒక ఆలోచన ఉండి, సిద్ధపాటు ఉండి, ముందు జాగ్రత్తగా మీరు ఎన్నో పక్కకి జరుపుకొని సిద్ధపడి ఇక్కడికి రావటము ముందు అనుకుంటేనే తర్వాతకి జరిగింది, వీలైంది కదా. అలాగే చనిపోయిన తర్వాత పరిస్థితి అసలైన విషయం ఉంది. అసలైన విషయం అక్కడే ఉంది. భూమి మీద అందరండి నిద్రపోతున్నా కూడా ప్రయాణంలో ఉన్నవారే అని చెప్తున్నాడు దేవుడు. అందుకే ఆయుష్కాలం పెరిగిపోతుంది. నిద్రపోతున్నా కూడా పెరిగిపోతూనే ఉంది. పడుకున్నా, నిద్రపోతున్నా, నడుస్తున్నా, కూర్చున్నా మన జీవితం సాగిపోతూనే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇది ప్రయాణము, నిలకడ లేనిది. మరి నిలకడ ఉండే ఒక ప్రాంతం ఉంది. అది సుఖమైతే దానికి సంబంధించి అందరికి తెలిసినది స్వర్గం. దుఃఖమైతే దానికి సంబంధించి అందరికి తెలిసినది నరకం. అది నిత్య నరకము, అది నిత్య జీవము, నిత్య జీవితం. అది నిత్యమే, ఇది నిత్యమే. కానీ భూమి మీద ఉన్నది మాత్రము నిత్యము కాదు, ఇది తాత్కాలికము. తాత్కాలికమైన దాని మీదే మనం అంత ధ్యాస పెట్టేస్తే
శాశ్వతమైన దానికోసం మనం ఆలోచనే లేకుండా ఉంటే ఎంత ప్రమాదంలో పడతామో మనము ఇప్పుడు తెలుస్తుంది. చక్కగా మనసు పెట్టి వినండి, దేవుడు ఒకే ఒక్కడు. కాబట్టి మనమందరం స్త్రీ పురుషులుగా రెండే రెండు ఒకే గోడంలో ఉన్న శరీరాలు మళ్ళీ కలిపితే అలాంటి శరీరాలే బయటికి రావడానికి దేవుడు నియమించి పెట్టి దేవుడు ఒక్కడే అనడానికి గొప్ప సాక్ష్యము ఎవరిలో వారికే పెట్టేసి అందరికీ కలిపి ఒకే స్లాబ్లా ఆకాశము, అందరికీ కలిపి ఒకే ఫ్లోరింగ్ లా భూమి, అందరికీ ఒకే నిర్మాతగా ఒకే కంపెనీ నిర్మాణం చేసినట్లుగా ప్రతి ఒక్కరి దేహాలు సాక్ష్యం ఇస్తున్నప్పుడు మరి దేవుడు అంటూ ఇంకో రూపంలో మనం చూసుకోవాల్సిన అవసరం ఏంటి చెప్పండి? అమ్మ చనిపోతే అప్పటి వరకు బొమ్మను చూసి అమ్మ అనుకున్న వాళ్ళు ఏమంటారు? అమ్మ మట్టి బొమ్మ కాదు, మా అమ్మ చనిపోయారు అని చెప్పుకుంటారు. చూడండి, అంటే అమ్మ రంగాల్ని అప్పటి వరకు ఒక రూపాన్ని, అంటే ఒక బొమ్మ రూపాన్ని చూసుకుంటున్న, మట్టి బొమ్మ రూపాన్ని చూసుకుంటున్న మనుషులు చనిపోయిన తర్వాత మా అమ్మ వెళ్ళిపోయింది అంటారు. వెళ్ళిపోయిందంటూ ఇంకో మాట అంటారు, తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయింది అంటారు. ఇంకొక మాట అంటారు, ఆత్మకు శాంతి కలగాలి. అంటే ఎవరికి శాంతి? ఆత్మకు. అంటే నిజానికి శాంతి ఆత్మకు సంబంధించిందని అందరి నోట వస్తుంది, కానీ ఇంకొకళ్ళు చనిపోతే ఇంకొకళ్ళు వాళ్ళ ఆత్మకు శాంతి ఎలా కలగజేస్తారు? ఆలోచించండి. శాంతి ఎవరి ఆత్మకు వారే కలగ చేసుకోవాలని క్రీస్తు చెప్పారు. ఎవరి ఆత్మకు వారే శాంతి కలగ చేసుకోవాలి. ఇది నిజమండి. ఎవరి ఆకలి వారే తీర్చుకున్నారు. అమ్మకు బిడ్డ మీద ఎంత ప్రేమ ఉన్నా అమ్మ తినాల్సిందే, బిడ్డ కూడా తినాల్సిందే. ఎవరి నొప్పి వారే భరించాలి, కానీ ఇంకొకరు లాక్కోవడానికి అవకాశాలు లేవు కదండి. కాబట్టి మనం ఏం చేయాలి? ఎవరి శరీరానికి వారే ఆ భారం భరిస్తూ ఉన్నప్పుడు మరి ఎవరి ఆత్మభారం వాళ్లే భరించాలి కదా. అందుకే శాంతి అనే పదం లోకంలో నుండి ఒకటి వస్తే క్రీస్తు ఒక మాట చెప్పారండి. గతంలో చెప్పాను, వినని వారు కూడా ఉన్నారు కాబట్టి ఇంకొకసారి కూడా ఆ మాట చెప్పడం అవసరమే. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము 27వ వచనాన్ని చూద్దామండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 27వ వచనం అండి. సారీ 14వ అధ్యాయం అండి. సారీ 27వ వచనం. శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించుట లేదు. చూసారా? అంటే లోకం ఒక శాంతి నేర్పింది. ఏంటి ఆ శాంతి? చచ్చిపోయిన వారికి బతికి ఉన్నవారు శాంతి చేసే ఒక విషయాన్ని నేర్పేసింది లోకం అంతా తమ వారికి. కానీ క్రీస్తు అంటున్నారు, నా శాంతినే మీకు నేను అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్టుగా కాదు. అంటే లోకం అంతా చచ్చిపోయిన వారికి బతికున్న వారు శాంతి కలగజేయాలనే మాట అబద్ధమైంది. ఒక్క క్రీస్తు చెప్పిన మాట నిజమండి. ఎవరి ఆత్మను వారే బ్రతికి ఉన్నప్పుడు శాంతి కలగజేసుకోవటములో రిజర్వ్డ్ అవుతుంది. పరలోకములో ఒక స్థలము, పరలోకంలో ఒక స్థలము రిజర్వ్డ్ అవుతుంది. పరలోకంలో ఒక స్థలము అందుకోవాలంటే ఎవరి శాంతిని వారే కొనసాగించాలని యేసుక్రీస్తు తన శిష్యులతో చెప్తున్న మాట చూడండి. యోహాను సువార్తలోని 13వ అధ్యాయము, యోహాను సువార్త 13వ అధ్యాయము 33వ వచనం చూద్దాము. పిల్లలారా, ఇంకా కొంతకాలము మీతో కూడా ఉందును, మీరు నన్ను వెతుకుదురు, నేను ఎక్కడికి వెళ్ళుదునో అక్కడికి మీరు రాలేరని
నేను యూదులతో చెప్పిన ప్రకారము ఇప్పుడు మీతోనూ చెప్పుచున్నాను, మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకరి ఎడల ఒకడు ప్రేమ గల వారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందురా నేను. అప్పుడు పేతురు అడిగాడు, ప్రభువా నీవెక్కడికి వెళ్ళుచున్నావని ఆయనను అడగగా యేసు, నేను వెళ్ళు చోటికి నీవిప్పుడు నా వెంట రాలేవు గాని తర్వాత వచ్చేదవు అని అన్నారు. చూడండి, అందుకు పేతురు, ప్రభువా నేను ఎందుకు ఇప్పుడు నీ వెంట రాలేను, నీ కొరకు నా ప్రాణం పెట్టుదునని ఆయనతో చెప్పగా యేసు, నా కొరకు నీ ప్రాణం పెట్టుదువా? ఆయనను ఎరగనని నీవు ముమ్మారు చెప్పక మునుపు కోడి కూయదని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఇందులో మహాపరమాత్మ దాగి ఉన్నది ఈ మాట. అంటే యేసుక్రీస్తు శరీరాన్ని విడిచి వెళ్ళి మళ్ళీ ఆ శరీరాన్ని మహిమగల శరీరంగా తీసుకొని వచ్చి పరలోకానికి వెళ్ళిపోయే సమయం గురించి క్రీస్తు మాట్లాడుతూ, అది జరగక మునిపే మాట్లాడుతూ, నేను వెళ్ళి చోటకి నేను రాలేదని నేను ఇదిగో ఆ యూదులతో చెప్పాను, మాట వినని వారితో, ఇప్పుడు నేను మీతో కూడా చెప్తున్నాను అన్న. ఎందుకు పక్కనే ఉన్న శిష్యులతో కూడా ఇదే మాట చెప్తున్నారు అంటే, వీరిలో ఒక పరిశుద్ధత కరువై, ఏంటి? ప్రేమ కలిగి ఉండుట. అంటే సహోదరుల మధ్య ఏముండాలి? ప్రేమ ఉండాలి. ఆ ప్రేమించే క్రియ తప్పారండి వీళ్ళు. అంటే ఎవరికై వారే ప్రేమ కలిగిన వారై ఉండాలి కదండి. అమ్మ బిడ్డ మీద ప్రేమ కలిగి ఉంటే బిడ్డ అమ్మ మీద ప్రేమ కలిగి ఉంటే అప్పుడు ఆ తల్లి బిడ్డల ప్రేమను చూసి ఇంకోళ్ళు కూడా పరితపిస్తారు కదండి. అంటే ఎవరి క్రియ వాళ్ళే చూస్తున్నారు. చూడండి, ఇక్కడ బాగా ఆలోచించండి. అంటే ఇప్పుడు ఎవరి శాంతిని వాళ్లే కొనసాగించాలని క్రీస్తు మాటలో ఉన్న పరమార్థం చూడండి. పేతురు అన్నాడు, నేను ఎందుకు రాలేను నువ్వు వెళ్ళే చోటికి, నేను ఇప్పుడు ప్రాణమైన పెట్టేస్తాను, నీ కోసం నేను వచ్చేస్తాను అన్నాడు. అంటే ఎక్కడికి వెళ్తున్నాడు ఈయన? అది గ్రహించాడు ఎవరు? పేతురు. అంటే నీ కోసం నేను ప్రాణం పెట్టేసి వచ్చేస్తాను అన్నాడంటే అందరూ ఏమనుకుంటారంటే, లోకులు ప్రాణం పెట్టేసిన తర్వాత ఇంకేంటి వెళ్ళేది? లోకంలో అనుకుంటారు అందరూ, గాలి పరిచిపోతుంది అనుకుంటారు, ఎక్కడికో వెళ్ళిపోతుంది అనుకుంటారు ఆత్మ, ఏదేదో రకరకాలుగా అనుకుంటారు. తిరిగి రాని లోకానికి అని వాళ్ళే మాట్లాడతారు. మళ్ళీ గాలిలో కలిసిపోతున్నట్టుగా మాట్లాడుకుంటారు, మళ్ళీ స్వర్గం వెళ్ళిపోయినట్టుగా మాట్లాడతారు, తమకు పడని వారైతే నరకం వెళ్ళిపోయినట్టుగా మాట్లాడుతూ ఉంటారు. అంటే పొంతన ఉండదు. అయితే ఎక్కడికి వెళ్ళాలో తాను తన గురించి తాను తెలుసుకునేలా ప్రవర్తించమని, క్రియలు జాగ్రత్త చేసుకోమని క్రీస్తు నేర్పిస్తుంటే, ప్రభువా నీ కోసం నేను ప్రాణమైన పెడతానున్నప్పుడు ఆ రోజు రేత్రే జరగవలసిన ఒక విషయం గురించి క్రీస్తు చెప్పారు. ఆ రోజు రేత్రి యేసుక్రీస్తును అన్యాయంగా పట్టుకొని చిత్రహింస పెడుతుంటే అది చూసి రోమాలు నిక్కబడుచుకున్న వాడై భయపడిపోయిన పేతురు దూరం నుండి ఆయన్ని చూస్తూ ఉన్నాడండి. చూసి భయపడిపోయాడు. అప్పుడు ఆ జనాల్లో నుంచి ఒక చిన్న పిల్ల వచ్చి, ఇదిగో ఇతను ఆ యేసును వెంబడించిన వారిలో ఒకడు అని చెప్పినప్పుడు, నేను కానని ఒట్టు మీద ఒట్టు పెట్టుకొని తను తాను శపించేసుకున్నాడు. ఎవరు? పేతురు. తను తాను శపించుకున్నాడు. నేను అట్ట అయిపోగాక, నేను ఇట్ట అయిపోగాక, నేను ఇట్లాంటి వాడిని, అట్లా నిజంగా ఆయనతో పాటు ఉన్నవాడిని అయితే నేను ఇట్ట అయిపోవాలి అట్ట అయిపోవాలన్నట్టు శపించేసుకుంటూ, నేను అసలు ఆయన్ని ఎవరో నేను అంటున్నట్టు ఆ విధంగా అబద్ధం చెప్పి ఒట్టు పెట్టుకొని మరి అవతల వారిని గద్దించేసినంతగా చేశారండి. ఎవరు? పేతురు. పేతురు అలా అంటారని ముందరే తెలిసిన క్రీస్తు ఏమన్నారు? నువ్వు నా కోసం ప్రాణం పెడతావా? దూరం నుండి నా చిత్రహింసలు, నన్ను పెడుతున్న చిత్రహింసలు చూసే తట్టుకోలేక నువ్వు
ఇదిగో అభ్యంతరపడే సమయం ఈ రీతిరే రాబోతుంది, నీకు ఒక సిగ్నల్ ఇస్తున్నాను. ఏంటది? కోడి 2 మార్లు కూసింది. ఆ 2 మార్లు కూయక మునుపు నువ్వు ముమ్మారు ఏమంటావు? 3 సార్లు. ముగ్గురు వచ్చి అడుగుతారు నిన్ను ఏమని? ఇదిగో క్రీస్తుతో ఉన్నవాడు ఇతను అని గట్టిగా చెప్తారు ముగ్గురు. ఆ 3 సార్లు కూడా నువ్వు నేను అసలు అతన్ని అక్కడి నుండి ఒట్టు పెట్టుకుంటావని అంతగా క్రీస్తు చెప్పేసాడు. అప్పుడు పేతురు వాళ్ళందరూ అడిగినా నేను మాత్రం అలా అననే అన్నాడు. ఆ తర్వాత ఆ సమయం రానే వచ్చింది. ఆ సమయంలో 2 మార్లు కూడి కూసింది. ఆ తర్వాత క్రీస్తు వైపు ఇతను చూస్తూ ఉన్నాడు. ఇతను ఎందుకంటే అతనికి పెట్టేసి హింసను చూసి ఇతను తట్టుకోలేక అబద్ధం ఆడాడు కదా. అప్పుడు 2వసారి కూడి ఎప్పుడైతే కూసిందో క్రీస్తు ఇట్లా చూశాడు పేతురు వైపు. అప్పుడు పేతురుని చూడంగానే అప్పుడు పేతురుకి క్రీస్తు చెప్పిన మాట గుర్తొచ్చేసి అప్పుడు పశ్చాత్తాపడి ఏడ్చి ఇంకెప్పుడు క్రీస్తు నేను అడగను అని అననంత గొప్ప క్రియలు చేసేసాడంటే గతం. తర్వాత ఆ సందర్భం దాటిన తర్వాత పశ్చాత్తాపంతో మారు మనసు పొంది గొప్పగా నడిచాడు. తర్వాత చంపేయడానికి వచ్చిన వారితో మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక మానము అని గట్టిగా పలికేశాడు. ఎవరు? పేతురు. తర్వాత సమయంలో అంటే ఈ పేతురు ఏం కోరుకున్నాడు? నేను చనిపోయిన తర్వాత స్వర్గానికి చేరుకోవాలంటే నా ఆత్మను నేనే శాంతి చేసుకోవాలి క్రీస్తు మాటతో. లోకము చెప్పినట్లుగా మనం ఏం చచ్చిపోతే ఇంకోటి శాంతి చేసేది అబద్ధము. ఎవరి ఆత్మను వారే శాంతి చేసుకోవాలి. చనిపోయే లోపు మారు మనసుకు తగ్గ క్రియల్లో ఎంతో కొన్ని చేస్తే లోన్గా ఇస్తాడు దేవుడు. క్రీస్తు చేసిన క్రియలలో ఫలము, రావాల్సిన ఫలములో డబ్బులు లోనుగా ఇచ్చినట్లు పరిశుద్ధతను లోనుగా ఇస్తాడండి. అలా ఇచ్చినప్పుడు ఎవరైతే కరుణను పొందారో వాళ్ళందరూ చేరుకునే ఒక ప్రాంతం ఉందండి చనిపోయిన తర్వాత. అలా ఎవరైతే దేవుని మాటను ధిక్కరించి బ్రతికారో వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారో చనిపోయిన తర్వాత దేవుడు పలుకుతున్నాడు. చూద్దామా? చూడండి దేవుడు చెప్తున్న మాటను చూద్దాము. యెహెజ్కేలు గ్రంథము చూడండి. యెహెజ్కేలు గ్రంథము 32వ అధ్యాయం అండి. 32వ అధ్యాయము 18, 19 వచనాలని జాగ్రత్తగా గమనిద్దాము. యెహెజ్కేలు అనే ప్రవక్తతో దేవుడు చెప్తున్నాడు, నరపుత్రుడా, అల్లరి చేయు ఐగుప్తీయుల సమూహమును గురించి అంగలార్చు. ఈ యెహెజ్కేలు అనే అతను నీతిమంతుడు, ప్రవక్త, దేవుడు చెప్పిన మాటల్ని ప్రజలకు చెప్పే గొప్పవాడు. అతనితో దేవుడు చెప్తున్నాడు, ఈ రోజు నాతో చెప్పినట్లుగా బైబిల్ నుండి మీ అందరికీ నేను వినిపిస్తున్నట్లుగా, అంటే నా నోట దేవుడే వినిపిస్తున్నట్లుగా అలా చెప్పమంటున్నాడు దేవుడు. ఏమని చెప్పమంటున్నాడు? ప్రసిద్ధి నొందిన జనముల కుమార్తె, చూడండి, బాగా పేరు ప్రతిష్టలు వచ్చిన జనముల కుమార్తెలు భూమి క్రిందికి దిగిపోకున్నట్లు భూమి క్రిందికి పాతాళమునకు పోయిన వారి యొద్దకు వారిని పడవేయము. ఈయనకి పవర్ ఇచ్చేస్తున్నాడు. ఎవరికి? దేవుని మాటలు చెప్పే యెహెజ్కేలు. ఏంటి ఆ పవర్ అంటే, ఇదిగో వీరు అల్లరి మూకగా ఉన్నారు, అల్లరి జనంగా ఉన్నారు. ఈ రోజుల్లో కూడా ఆడవాళ్ళు కూడా అల్లరి చేసే చాలా మంది ఉన్నారండి. చాలా మంది ఉన్నారు, ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా. ఇలా చాలా మంది అల్లరి జనం ఉన్నారు. ఆనాడు అల్లరి జనంతో ఈనాడు అందరితోనూ దేవుడు మాట్లాడుతున్న ఒక మాట ఏమంటున్నాడు? వీళ్ళందరినీ ఎక్కడ పడేయమంటున్నాడు? ఏదో ఒక ఊరిలోనో, లేకపోతే ఆంధ్రప్రదేశ్ లోనో, లేకపోతే ఇంకో దేశంలో ఇంకో రాష్ట్రంలో ఇంకో దేశంలో కాదు, అసలు భూమి మీదే కాదు, భూమి క్రింద అని అంటున్నాడు. చూడండి,
భూమి లోతుల్లో కాదు. పాతాళం అంటే చాలా మంది కథల్లో ఏమనుకున్నారు తెలుసా? భూమిని తవ్వితే లోపలికి ఏదో సొరంగాలు తవ్వితే ఏదో వచ్చేస్తాయి, ఏదో ఒక లోకం వచ్చిందని ఒక భ్రమ కథలుగా రాసుకున్నారు. ఇంకొక కాలంలో ఏముంటుంది? సముద్రం లోతుల్లోకి వెళ్తే ఏదో ఒక లోకం ఉన్నట్లుగా చెప్పుకుంటారు. కాదు కాదు, భూమి లోతుల్లో అగ్ని పర్వతాలు ఉన్నాయి. ఈ రోజుల్లో శాస్త్రవేత్తలు పసిగట్టేశారు. సముద్రం లోతుల్లో కూడా విహారం చేసేసారు. ఏమేమున్నాయో కూడా పసిగట్టేశారు. ఎక్కడ కూడా మనుషులు పాతకాలం అజ్ఞానంతో అనుకున్న మనుషులు అనుకున్నట్లుగా పాతాళ లోకము ఏడు చెప్పుకున్న ఎక్కడా లేదు. అది ఎక్కడుందని చెప్తున్నాడు దేవుడు? భూమి క్రింద. భూమి ఎలా ఉందో తెలుసండి? గోళం. ఇది శూన్యంలో ఉన్నది. మన భూమి సూర్యగ్రహంలో సూర్యుడి చుట్టూ తిరిగే గ్రహాల్లో మూడవది. ఈ గ్రహం చుట్టూ ఖాళీ ఉంది, విశాలం ఉంది. ఆ విశాలానికి ఆకాశం అని పేరు. ఈ భూమి పైన క్రింద రెండు లోకాలు. భూమికి పైన అంటే ఆకాశం కనపడుతుంది చూడండి. ఆ ఆకాశానికి పైన అంటే ఆకాశం ఆ కనపడుతున్న ఆ నీళ్ళలో కనపడుతున్నది నీరు. ఆ నీరు పైన అగాధ జలమును దాటుకుని వెళితే పైనున్న లోకం ఒకటి, క్రిందున్న లోకం ఒకటి. ఇంకా మీకు బాగా చెప్పాలంటే ఇండియాలో ఇప్పుడు రేత్రి అయితే అమెరికా లాంటి దేశాల్లో పగలు కదా. అంటే అక్కడ సూర్యుడు, ఇక్కడ చంద్రుడు. అంటే ఒకటి పైన ఉంది, ఒకటి కింద వైపు ఉంది. అయితే మనుషులు భూమికి ఉన్న అయస్కాంతం శక్తి, అంటే మీకు అందరికీ అర్థమవడానికి చెప్తున్నా, గురుత్వాకర్షణ శక్తికి అతుక్కొని ఉన్నారు మనుషులు. అందరూ గుర్తుపెట్టుకోండి. భూమికి కింద మనుషులు ఉన్నారు, భూమికి చుట్టూ అంటే కింద వైపు. భూమి అనేది ఇట్లా అనుకోండి, ఒక ప్లాట్ఫామ్ ఇట్లా రౌండ్ గా ఉంటే ఒక బంతి అనుకోండి. ఈ బంతికి చుట్టూ జనం ఉన్నారు. అటు ఉన్నారు, ఇటు ఉన్నారు. అటు నుంచి పట్టు లేదు కిందకి, ఇటు నుండి పట్టున్నారు. అటు ఆకాశమే కనపడుతుంది, ఇటు ఆకాశమే కనపడుతుంది. అంటే చుట్టూ ఏముంది? ఆకాశం ఉంది. ఈ ఆకాశానికి ఎటువైపు కింద, ఎటువైపు పైన అనేది మనుషులు ఎవరికి తెలియదు. ఒకవైపు కింద అయితే ఆ కింద పాతాళ లోకం అంటూ ఒకటి ఉంది. యేసుక్రీస్తు చనిపోయినప్పుడు ఏం జరిగిందో చెప్తున్నాడు ఒక చోట. క్రీస్తు ఎక్కడికి వెళ్ళారు? అసలు మొదటిగా ఎక్కడికి వెళ్ళారు? ఆ తర్వాత మళ్ళీ శరీరాన్ని తీసుకొని వచ్చారు కదా 3వ రోజున. ఆ తర్వాత మళ్ళీ ఏం జరిగింది అనేది ఎఫ్ఎస్సీ పత్రికలో చక్కని మాట చూద్దామండి. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక చక్కని మాట, స్పష్టంగా అర్థమయ్యే మాట. 4వ అధ్యాయం చూద్దాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దామండి. యేసుక్రీస్తు గురించిగా మాట చెప్తూ, చనిపోయిన తర్వాత ఆయన మొదటిగా ఎక్కడికి వెళ్ళారో చెప్తూ, ఆరోహణం ఆయన అనగా ఆయన భూమి యొక్క క్రింది భాగమునకు దిగినని అని దగ్గర ఉంది చూడండి. ఒక పాయింట్ ఉంది, క్రింది భాగమునకు దగ్గర పుట్టినోట్లు ఒక మాట ఉంది, మొదట అని. అంటే చనిపోగానే మొదట బందిపోటు దొంగతో ఏమన్నాడు? పక్కనే సిలువేయబడిన బందిపోటు దొంగ మంచివాడిగా మారిన అతనితో ఏమన్నాడు? నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. అంటే ఆ సమయంలో ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు నేను కలిసి పరదేశకి వెళ్దాము అని అన్నాడు. ఆ మొదట ఎక్కడికి వెళ్ళారంట క్రీస్తు? క్రింది భాగములకు, భూమి యొక్క క్రింది భాగాలకు వెళ్ళారంట. అంటే పరదేశం. బాగా ఆలోచించాలి. ఇప్పుడు ఫిలిప్పీ పత్రిక పక్కనే ఒక పత్రిక ఉంటుంది చూడండి. ఫిలిప్పీ పత్రిక ఎన్ని లోకాలు ఉన్నాయో చెప్తున్నాడు అక్కడ స్పష్టంగా. 2వ అధ్యాయం 9వ వచనం. పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ఎన్ని లోకాలు? 3 లోకాలు. పరలోకం అనే ఒక లోకము, భూమి అనే ఒక లోకము, భూమి క్రింద ఉన్న ఒక లోకం. 3 లోకాలు గుర్తుపెట్టుకోండి. ఈ 3 లోకాల్లో పరదేశం ఎక్కడుంది? అని
అనే మాటను మొదట ఎక్కడికి వెళ్ళారని క్రీస్తు భూమి యొక్క క్రింది భాగములకు వెళ్ళారు అని కదా. అంటే బందిపోటు ఒకటి ఏమన్నారు క్రీస్తు, నేను నీవు నాతో కూడా భారతదేశంలో ఉందో గాని ప్లేస్ ఒకటి సిద్ధపరిచాను నీ కోసం అని అంది. బాగా ఆలోచించండి. ఇప్పుడు పౌరులు గారు చెప్పిన ఒక మాటలోకి వచ్చేద్దాం మళ్ళీ. ఇప్పుడు కొరంథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం తర్వాత చెప్పే మాటలు సవివరంగా మీకు అందిస్తానండి. చక్కగా అర్థమవుతాయి. ఇప్పుడు కొద్దిగా కష్టంగా ఉంటుంది, తర్వాత అంతా వివరిస్తాను, అంతా స్మూత్ గా అర్థమవుతుంది. 12వ అధ్యాయము 2వ వచనం చూద్దామండి. క్రీస్తునందున్న ఒక మనిషిని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరాల క్రిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. ఎన్నో ఆకాశానికి? చనిపోగానే క్రీస్తు నమ్మిన ఒక వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడంట? 3వ ఆకాశానికి. 4వ వచనంలో మాట ఉంటుంది చూడండి. అతడు పరదైసులోనికి కొనిపోబడి అని ఉంది చూడండి. 3వ వచనం. అతడు ఎక్కడికి వెళ్ళాడంట? చనిపోయిన వెంటనే పరదైసులోనికి కొనుకోబడి. అంటే ఈ పరదైసు ఎక్కడుంది? 3వ ఆకాశం. మొదటి ఆకాశం ఏంటి? పరలోకము. 2వ ఆకాశం ఏంటి? భూమి. 3వ ఆకాశం ఏంటి? పాతాళం. ఈ పాతాళంలోనే 2 ప్లేసులు ఉన్నట్లుగా లాజరు ధనవంతుడి గురించి తెలుసు కదండి చాలా మందికి. ధనవంతుడు చనిపోయాడు, భూమి మీద ధనంతో బహుగా సుఖపడి ప్రతి దినము బాగా సుఖపడి చనిపోయాడు. ఆ చనిపోక మునుపు అతని ఇంటి వాకిట పడి ఉన్నాడు ఒక దరిద్రుడు, నిండు పురుపులతో, ఇల్లు వాకిలి లేనివాడై, బంధువులు లేనివాడై, ఆఖరికి తినడానికి ఏమీ లేక ధనవంతుని ఇంట్లో నుండి పడే ఎంగిలి మెతుకులు తినాలని ఆశపడి అక్కడ కుక్కలుండి అవి కూడా దొరకకుండా అతన్ని కొడుకులు నాకుతూ ఉంటే అలా దీన స్థితిలో చనిపోయాడు. ఎవరు? లాజరు. ధనవంతుడు ఉండి ఎక్కువై చచ్చిపోయాడు, లాజరు ఏమి లేనివాడై చనిపోయాడు. అంటే ఉన్నా చనిపోతాడా మనిషి? లేకపోయినా చనిపోతాడా? ఉన్నా చనిపోతాడు, లేకపోయినా చనిపోతాడు, మధ్యస్థంగా ఉన్నా చనిపోతాడు కదండి. చావు ఎవ్వరికి తప్పదు. ఈ చావు ఎవ్వరికి తప్పనప్పుడు ఏమైంది? ధనవంతుడు చనిపోయిన తరువాత ఈ లాజర్ని చూశాడంటండి. ధనవంతుడు కన్నులెత్తి దూరము నుండి అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్న లాజర్ని చూశాడంటండి. అంటే అక్కడ పడిపోగానే ఎత్తు ప్రాంతంలో ఇక్కడ చూసాడు, కన్నులెత్తి చూడగానే విశ్వాసి అయిన అబ్రహాము గారు కనబడ్డారు. అతని రొమ్మున తన ఇంట రోగంతో ఆకలితో చనిపోయిన లాజరుని అతను రొమ్మున ఆనుకొని ఉన్నట్టుగా కనబడ్డాడు. అప్పుడు ఏమని పెట్టుకున్నాడు? తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి లాజరు యొక్క వేలి కొలను నీడలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలో జ్ఞాపకం పడుచున్నానని కేకలు వేస్తున్నాడు. అంటే గతంలో చెప్పున్నాను కాబట్టి మీకు షార్ట్ కట్ గా వివరిస్తున్నాను. అంటే అక్కడ చనిపోగానే ఈ ఆత్మ ఎక్కడుంది? అగ్ని జ్వాలలో యాతనపడుతుంది. అగ్ని జ్వాలలో ఇప్పటికే సాక్ష్యాలు ఉన్నాయి మనకు. ఏంటో తెలుసా? ఆకలి. చటరాగ్ని అనే మాట విన్నారా? ఆకలి. అలాగే గొంతు మంట చల్లార్చుకుంటానంటుంటాం మనం. అంటే అది కూడా మంటను చల్లారుస్తుంది. ఆకలి దప్పికలో మనకు 2 చల్లారుస్తున్నాయి. అలాగే ఒంటరితనం అనే ఒక మంట కోరుతో చల్లబరుస్తున్నాడు దేవుడు ప్రస్తుతాన్ని. ఇలా ఎన్నో రకాల ఫెసిలిటీస్ భూమి మీద ఇచ్చాడు. ఇవన్నీ అందుకుంటున్న మనుషుడు దేవుడే అందిస్తున్నాడనే విషయం మరిచి నా కండ బలం, నా ధన బలం, నా జన బలము అంటూ ఈ లోకానుసారముగా బ్రతికి చనిపోతున్న వారు
నిష్ప్రయోజకులై, ఇదిగో దేవుని మాట లేకపోయినా ఆ ధనవంతుడు ఉన్న ప్రాంతంలోనే పడిపోతున్నట్లుగా దేవుడు చెప్తున్నాడండి. ముందరగా అక్కడ ఉన్న వాళ్ళ దగ్గరికే, తర్వాత ఇలా బ్రతికిన వాళ్ళు కూడా అక్కడికే వెళ్ళిపోతున్నట్లుగా చెప్తున్నాడు. ప్రియమైన దేవుని వారు, ఇందాక ఆపుకున్న చోటుకు వచ్చేద్దాం. ఎహెచ్కేలు గ్రంథంలో మనము ఆపుకొని వచ్చాం. ఎహెచ్కేలు గ్రంథము 32వ అధ్యాయం 18-19 వచనాల్లో ఇప్పుడు నేను చదువుతాను, జాగ్రత్తగా అందరూ వినండి. నరపుత్రుడా, అల్లరి చేయు ఐగుప్తీయుల సమూహమును గురించి అంగలార్చుము. ప్రసిద్ధి నొందిన జనముల కుమార్తెలు ఎక్కడికి వెళ్లాల్సిన వాళ్ళై ఉన్నారో చెప్తున్నాడు. భూమి క్రిందికి దిగిపోవునట్లు, భూమి క్రిందికి పాతాళమునకు పోయిన వారి యొద్దకు వారిని పడవేయము. ఆల్రెడీ అక్కడ ఉన్న వాళ్ళ దగ్గరికి వీళ్ళకు కూడా పడేయి అని చెప్తూ కింద ఒక మాట అంటున్నాడు చూడండి. సౌందర్యముతో నీవు ఎవరిని మించిన వాడు? నేను అందగత్తెను, నేను అందగాడిని అంటూ ఈ రోజుల్లో అందాన్ని బట్టి మురిసిపోతున్న వాళ్ళు ఉన్నారు కదండి. దేవుణ్ణి లెక్క చేయని వాళ్ళు ఉన్నారు కదండి. అందాలను అమ్ముకుంటున్న వాళ్ళు ఉన్నారు కదా. అలా ఈ అందము, నీవు ఎవరికంటే అందగాడివి, నువ్వు ఎవరికంటే అందగత్తివు? ఒకళ్ళ నుంచి ఇంకోళ్ళు ఉంటూ ఉంటారు కదండి. ఒకళ్ళే ఉంటారా? ఉంటారు. ఎవరో ఒకళ్ళు కనబడిన వాళ్ళే మన దృష్టికి ఉంటారు. ఇంకా కనపడిన వాళ్ళు కనపడిన తర్వాత వాళ్ళని మించినట్లుగా వాళ్ళని గురించి మాట్లాడుకుంటాం. దేవుడు చెప్తున్నాడు, నీ సౌందర్యాన్ని బట్టి గర్వపడ్డావు. నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? నీ కేరా పట్టస్ ఎక్కడో తెలుసా? ఆల్రెడీ నీలాగా ఉన్న వాళ్ళందరూ ఒక చోటికి వెళ్ళారు, పాతాళంలో ఉన్నారు, అగ్ని జాములో యాతన పడుతున్నారు. ఇప్పుడు ఈ సీరియల్ కూడా వచ్చేసి నువ్వు కూడా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అని అంటున్నాడు. చూడండి, వారి యొక్క పడి ఉండుము అని అన్నాడు. చూడండి, అలాగనే 26వ అధ్యాయాన్ని కూడా ఒకసారి చూద్దామండి. 26వ అధ్యాయం 19వ వచనాన్ని కూడా ఇదే ఎహెచ్కేలు గ్రంథము. పురాతన కాలమందు అని ఉండేది చూడండి, అక్కడ చూద్దాం. పురాతన కాలమందు పాతాళంలోనికి దిగిపోయిన వారి యొక్క నీవు ఉండునట్లు నేను నిన్ను పడవేసి, నీవు జనము లేని దాన ఒకటకై అంటున్నాడు. చూడండి, జనము లేని దాన ఒకటకై. మా అమ్మ, మా నాన్న, మా అన్నదమ్ముళ్ళు, మా జనము, రాజకీయ నాయకులు నా వెనక జనము అంటుంటారు. మరి బంధువులను చూసి జనబలాంగం గురించి గొప్పగా గర్వపడే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. నాకు ఎంతమంది ఉన్నారు, అంతమంది ఉన్నారు అంటూ ఫోన్ చేసేలా ఆ గొడవ జరిగించడానికి పిలుస్తూ ఉంటారు. ఈడో ఒక 10 మందిని, ఈడో ఒక 10 మందిని. నువ్వు 10 మందిని పిలిస్తే నేను 100 మందిని పిలుస్తానంట. ఈ జనాల్ని బట్టి గర్వపడుతూ ఉంటారు కదా. చచ్చిపోయిన తర్వాత అమ్మ, బిడ్డలు అందరూ కుటుంబం చనిపోయిన సంఘటనలు చాలా సమయాల్లో మనం చూస్తున్నాం కదండి. అలా దేవుని మాట తెలియక చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఎవరైతే చనిపోయారో వాళ్ళందరూ కలిసి అక్కడికి చేరినప్పుడు నా భార్య అని, నా భర్త అని, నా పిల్లలు అని, నా తల్లిదండ్రులని, నా ఫ్రెండ్ అని ప్రేమికులుగా చనిపోతారు. ఇద్దరు కలిసి చాలా మంది చనిపోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళిద్దరు కలిసి ఇంకా ప్రేమికులుగా ఉంటారనుకుంటున్నారా? అక్కడ ఎలా ఉంటారంటున్నాడు దేవుడు? జనము లేని వారై ఉంటారంటాడు. జనము లేదు. అమ్మనిచ్చినెవరు? దేవుడు. నాన్ననిచ్చినెవరు? దేవుడు. భార్యనిచ్చినెవరు? దేవుడు. పిల్లల్నిచ్చినెవరు? దేవుడు. అందరిని ఇచ్చిన దేవుడు వదిలేసి అందరూ ఎవరికి వారు ఒంటరై పాతాళంలో, ఆరని అగ్నిగుండంలో అతి భయంకరమైన వేదన అనుభవించాల్సిన పరిస్థితి దాపురిస్తుందంట. నిజమే, ఆలోచించండి, ఒక్క క్షణం ఆలోచించండి. నొప్పి తట్టుకున్నప్పుడు కన్న తల్లైన ఆ పసిబిడ్డను, పాలు తాగే బిడ్డను కొరికినప్పుడు యేసు అక్కడి ఇచ్చి బెదిరించుకోవటం అనేది తప్పనిసరిగా జరుగుతూనే ఉంటుంది. కొట్టకపోయినా కనీసం పక్కకి విసిరేయటమైనా జరిగింది కదండి. దేవుడు అన్నాడు, స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణించకుండా తన చంటి పిల్లలు మర్చిద్దండి? ఖచ్చితంగా మర్చి, కానీ వారైనా మరచుదురు, కానీ నేను నిన్ను మరవను అన్న దేవుణ్ణి మర్చిపోయారండి వీళ్ళు. దేవుణ్ణి మర్చిపోయిన తర్వాత అమ్మ, నాన్న, భార్య, భర్త,
పిల్లలు అందరు నొప్పితో ఏడుస్తున్న ఆ సమయము ఎవరి నొప్పిని ఎవరు వారే తట్టుకోలేక ఇంకోటి ఏం చూస్తారు చెప్పండి? భార్య ఏడుస్తున్నప్పుడు, భార్యకు నొప్పి వచ్చినప్పుడు భర్త నొప్పి గురించి ఆలోచించే శక్తి భార్యకు ఉందా? ఇక్కడే లేక తిట్టుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు కదండి. కలిసి వచ్చినప్పుడు నా భర్త, నా భార్య, నా పిల్లలు వాటేసుకుంటారు, హత్తుకుంటారు. మరి చిన్నది వచ్చినప్పుడు తల్లి బిడ్డలు కొట్టుకోవడం నేను చాలా మందిని చూశాను. ఎవరు? కన్న తల్లి కన్న కూతురే కొట్టుకున్న వాళ్ళని ఎంతో మందిని చూశాను. చంపుకున్న వారిని కూడా చూశాను. అంటే నిజంగా కన్న తల్లికి కన్న కూతురు మీద ఎక్కువ మమకారం, కన్న కూతురికి కన్న తల్లి మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది అంటుంటారు కదండి. అలాంటి ప్రేమలే కొన్ని సందర్భాల్లో విడిపోయి కొట్లాడుకుంటున్న సందర్భాలు మనం చూస్తూ ఉంటాం కదండి. భూమి మీద ఎన్నో అవకాశాలు ఉన్నప్పుడు ఆ పెద్దలు వచ్చి ఏమంటారు? ఎందుకమ్మా కాసేపు దానికి, ఈ చిన్న దానికి ఎందుకు, కాసేపు స్థిమితం ఉంటే ఇదిగో మా ద్వారా నీకేదో దొరికేది కదా అని ఆ తల్లి బిడ్డలకి చెప్పుకుంటారు. మార్గాలు ఉన్న చోట ఇలా చెప్తున్నప్పుడే మార్గాలు ఉన్న చోటే కొట్టుకుంటున్నారు కదా వీళ్ళు. మరి మార్గం లేని చోట ఆ తల్లి ఆ బిడ్డ పూర్ణంగా దేవుని సహాయం అందని సమయములో చేరుకుంటే ఎలా ఉంటుందో చెప్పాడు. ఇక్కడ జనములు లేని ప్రాంతానికి నిన్ను నెట్టేస్తున్నాను నేను. నీకు ఇక్కడ భార్య ఉన్నది, ఇక్కడ ఉంది నీ భార్య. చచ్చిపోయిన తర్వాత నా భార్య అని ఆ శవాన్ని నువ్వు నీ బెడ్రూమ్లో పడుకోబెట్టుకుంటావా? జాగ్రత్త చేసుకుంటావా? నీ ఇంట్లో పెట్టుకుంటావా? అప్పటి వరకు ఎంతో గొప్పగా అన్ని సమకూర్చిన ఆ మనిషి చచ్చిపోతే ఆ మనిషిని చేపలు చుట్టి బయట పడుకోబెట్టి లోపలికి ఎంటర్ కానివ్వని వాళ్ళని కూడా నేను చూశాను. మన ఊళ్ళోనే నేను చూశానండి. మన ఊళ్ళోనే భాస్కర్ ఫ్యాన్స్ అని మీకు తెలుసు కదండి. భాస్కర్ ఫ్యాన్స్ పెట్టిన ఆయన చనిపోయారు. ఆ చనిపోయిన ఆయన వాళ్ళందరికీ మార్గదర్శిగా ఉండి అందరికీ అన్నదమ్ములు అందరిలో గొప్పగా ఉన్నారు. నేను మంచిగా చూసి ఆయన చనిపోతానికి బ్రతకరని చివరి రోజులో చెప్పినప్పుడు ఆయన ఇంటిలోకి రానికూడదని, అక్కడ చనిపోతే అనిష్టమని ఆ ఇంటి ఎదురుగా ఆ తొల్లరాముల హాస్పిటల్లోనే 15 రోజుల దాకా అలాగే ఉంచారు. ఆయన చనిపోయిన తర్వాత మాత్రమే ఇంటి బయట పెట్టి ఇంట్లోకి రానివ్వడు. అంటే అన్ని సమకూర్చిన ఆయనే, కానీ ఆయనకి లేదు. ఎందుకు అంటే అసలు ఆయన వెళ్ళిపోయాడు కదా అని ఒక ఆలోచన. మంచి ఆలోచనే అనుకోండి ఒక రకంగా. అంటే ఆ అన్ని సమకూర్చిన ఎవరు? శరీరం లోపలున్న ఆత్మ. ఆ ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ఈ మనుషులు మళ్ళీ మాకేమన్నా కీడు వచ్చిందేమోనని అంత లేకుండా నీ జాగ్రత్త తీసుకుంటుంటే, అలాంటిది ఈ లోకం దాటిన తర్వాత అసలు ఏమి రోజులు పడిపోయినప్పుడు ఇంకా అక్కడ అంతా నొప్పులతోనే చావని ఆత్మ నరకంలో బాధ విపరీతమైనదండి. విపరీతమైనదండి. ప్రేమైన దేవుని పిల్లలారా, ఒక చిన్న మాట, ఆకలి వేస్తుంది కదండి మన శరీరానికి, మన కడుపుకేసి ఆకలి శరీరానికి, ఆ బాధ శరీరానిదా ఆత్మగా? చెప్పండి. శరీరానికేనా ఆత్మగా? నిజానికి శరీరానికి కాదండి. శరీరాన్ని కనుక్కుంటే మీ ఇంటి ముందు ఎవరైనా ఆకలితో పడిపోయి ఉన్నప్పుడు మీరు అన్నం పెట్టడానికి పెడతారు కదా. ఆ అన్నం మెతుకులు పెట్టే వరకు ఆ మనిషి చనిపోతే మీరు ఏమంటారు? పక్కోడితో, అయ్యో పెట్టాలని నేను వెళ్ళాను. నోట్లో పెట్టేటప్పటికి గుండె ఆగిపోయింది, నాడి పట్టుకుని చూశాను, నోట్ స్టక్ అయిపోయింది, ఇంకా నోట్లోకి మెట్టుకెళ్ళిందా అంటే బాధపడిన వాళ్ళు ఎవరు? బాధపడిన మనిషి ఎవరు? శరీరం లోపలున్న ఆత్మ. అంటే అదే ఆకలితో అల్లాడుతారు వాళ్ళు అంటూ యేసుక్రీస్తు చెప్తున్న మాట గతంలో మీకు చెప్పారు కదండి. అయ్యో ఇప్పుడు కడుపు నిండి ఉన్న వారులారా మీరు ఆకలి కొందరు. అది ఉదయం పూట, మధ్యాహ్నం పూట, రేత్రి పూట ఆకలి కాదు, చనిపోయిన తర్వాత మనిషికి వేసే ఆకలి. అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వారులారా మీరు దుఃఖించి ఏడుతురు. ఆ ఏడుపును ఆపటానికి కన్న తండ్రి ఉండదు, ఎవ్వరు. అలాంటి ప్రాంతంలో పడిపోబోయే వాళ్ళ గురించి మాట మళ్ళీ ఒక్కసారి ఈ మాటను ఒక్కసారి చూద్దాము. 19:26 26:19 కదండి. 26:19 పురాతన కాలం ముందు పాతాళంలోనికి
పడిపోయిన వారి యొక్క నీవు ఉండినట్లు నేను నిన్ను పడవేసి నీవు జనము లేని దానవగుటకై పురాతన కాలములో పాడైన జనుల యొక్క భూమి క్రింద ఉన్న స్థలములలో నీకు నివాసము నిర్ణయితును. నివాసం మాత్రం ఉండాల్సిందే. ఇక్కడైతే ప్లాట్ఫామ్ లేకపోతే చెట్టు లేకపోతే గుడిసె లేకపోతే రేకుల షెడ్డు లేకపోతే ఒక డాబా లేకపోతే ఒక పెద్ద బిల్డింగ్ లేకపోతే ఇంకా పెద్ద బిల్డింగ్. మరి ఇక్కడ అసలు ఏమి లేకుండా మనిషి చచ్చిపోతే ఏం లేదనుకుంటున్నారు, గాలిలో కలిసినట్టు చెప్పుకుంటున్నారు. కాదు, ఆ మనిషికి ఒక ప్లేస్ కావాల్సిందే. 400 కేజీలు బరువుతున్నట్టు కాదు, టీవీలో చూశాను, నడుస్తుంది 400 కేజీలు. ఆ తర్వాత చనిపోయింది ఒక సమయం. ఆ మనిషికి నలుగురు మోయలేకపోతున్నారు, చాలా మంది మోయటానికి ఎంతో మంది ప్రయాసపడుతున్నారు. మరి అంతమంది ప్రయాసము ఎవ్వరు పట్టుకోకుండానే ఆమె గతంలో 400 కేజీలు నడిచింది కదండి. మరి ఆ 400 కేజీల తూకం ఎవరు మోసింది? ఆత్మ, లోపల ఉన్న ఆత్మ. బాగా ఆలోచించండి. ఆ పేరు ఎస్తేర్. ఆ ఎస్తేర్ అనే ఆమె లోపల ఉన్నప్పుడు 400 కేజీలు ఎవ్వరి సహాయం లేకుండా మోసింది. ఆమె పోయింది. ఎంతమంది ప్రయాసపడాల్సి వచ్చింది చూడండి. అంటే నిజానికి ఎవరైనా ఆత్మగా ఉన్నప్పుడు నిజానికి బలమైనది ఏంటనుకుంటున్నారు? శరీరం కాదు, ఆత్మ బలమైనది. ఆత్మ వెళ్ళిపోతే కళ్ళుతో మీద కళ్ళు చనిపోయిన వాళ్ళకి చూడండి, కళ్ళదానం చేసి ఉంటారు వాళ్ళు ముందర. వెంటనే ఆ రెటినా అనే పదార్థం తీసుకోవడానికి వస్తారు. వచ్చినప్పుడు తీసేసుకొని మళ్ళీ ఆత్మ ఉన్న వాళ్ళు వేస్తారు, అక్కడ పని చేస్తాయి ఆ కళ్ళు. ఇక్కడ పని. ఎందుకని? ఆ ఇంట్లో మనిషి ఉన్నాడు కాబట్టి అక్కడ పనిచేసింది, ఈ ఇంట్లో మనిషి వెళ్ళిపోయాడు కాబట్టి ఇక్కడ పనిచేసింది. అంటే మనిషి ఉంటేనే కళ్ళైనా కాళ్ళైనా ఏదైనా సమస్తము జరుగుతుంది కదా. ఆ మనిషే ఆత్మ. గుర్తుపెట్టుకోండి, మనిషి ఎవరు? ఆత్మ. ఈ ఆత్మని మనిషి కంటూ ఒక స్థలం ఇవ్వాలి దేవుడు, ఎందుకంటే పుట్టించాడు కాబట్టి. మరి ఆ స్థలము నీవు నిర్ణయించుకున్నావు. ఏ స్థలం అది? ఆహారం దొరకని, నీరు దొరకని, తోడు దొరకని, ఏ మందు దొరకని అతి భయంకరమైన నొప్పి గల ప్రాంతము. ఆ ప్రాంతానికి వెళ్ళిపోవటం జరిగింది. ఎందుకంటే కృతజ్ఞత హీరులయ్యారు కాబట్టి. దేవుడు అనే ఒక శక్తి ఉన్నాడు. అమ్మలో ఇంత కొలతతో చక్కగా అమ్మ అనే ఒక సారము, నాన్న అనే సారము, పిల్లలు అనే సారము, ఇలా ఈ ఆస్తి అనే సారము, ఈ సుఖము, ఈ సంతోషం ఎంత నింపింది దేవుడు అని. ఆయన్ని కనుగొనక చనిపోయిన తర్వాత ఇంకేముండింది చెప్పండి ప్రియమైన దేవుడి పిల్లల. దేవుడు ఎంత బాధపడుతూ ఒక మాట చెప్తున్నాడు చూడండి. ఇర్మియా గ్రంథం అండి 2వ అధ్యాయం చూడండి. రెండవ అధ్యాయము 13వ వచనం. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. ఒకటో నేరం ఏంటి? జీవజలముల ఊటమైన నన్ను విడిచి ఉన్నారు. రెండవ నేరం చెప్తున్నాడు, తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. మొదటి మాట అయితే అందరికీ అర్థం. రెండో మాట ఏంటో తెలుసా? తొట్లు తొలిపించుకున్నారంట. నీళ్లు బద్దలై నీళ్లు నిలవని తొట్లు. ఏంటో తెలుసా? నాన్న తొట్టి, అమ్మ తొట్టి, పిల్లలు తొట్టి, చెంబులు, పాత్రలు, చిన్న గుడ్డులు అని అన్నాడు ఇంకో చోట. అంటే పిల్ల జవాల్ని చిన్న చిన్న చెంబు పాత్రలతో గ్లాసులతో పోల్చాడు. పెద్దవాళ్ళని చెంబులు, ఇంకా పెద్దవాళ్ళని పెద్ద పాత్రలు అంటున్నాడు బయటకు. అంటే అమ్మలో ఆ నీరే కదండి చల్లదనము. అమ్మ ప్రేమ చల్లదా కాదా చెప్పండి. మరి ఆ చల్లదనాన్ని నీరుగా నింపింది ఎవరు? దేవుడు.
అయితే ఆ నీరు అదే శాశ్వతం అనుకుంటూ అమ్మే ప్రత్యక్ష దైవం అనుకుంటూ ఇంకా అమ్మను సృష్టించిన దేవుడు లేడన్నట్టుగా ఉన్న వాళ్ళని గురించి బాధపడుతూ రెండో నేరంలో ఉన్నారు వాళ్ళందరూ అన్నారు. జీవ జలముల ఊట దేవుడు. అమ్మ అయితే ఒకనాడు యవ్వనము, ఆ తర్వాత ముసలితనం, ఆ తర్వాత కనుమరు. అంటే దాంట్లో ఉన్న నీళ్లు కాస్త బద్దమై, అంటే అవన్నీ క్రాక్లు ఇచ్చి జారిపోతున్నాయి. అంటే యవ్వనం జారిపోతుంది కదా, అందుకే తమ కొరకు తొట్లను అని అంటాడు. ఏంటి ఆ తొట్లు? ఈ బంధాల తొట్లు. తమ కొరకు తొలగించుకొని దేవుణ్ణి, జీవ జలము ఊటైన దేవుణ్ణి విడిచేశారండి. ఊట కలిగిన బావిలో నీళ్లు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఊట లేని బావిలో నీళ్లు మురుగుంట, భయంకరమైన చెడు వాసన కదండి, రోగాలు పుట్టిస్తాం. అంటే దేవుడు జీవము ఊట. ఏం రిటర్న్స్ తీసుకోవడానికి? నాకు ఆకలి ఉంది, మా అమ్మకు ఆకలి, మా నాన్నకి ఆకలి, నా భార్యకు, నా పిల్లలకు, నా తల్లిదండ్రులకు, అందరికీ ఉంది అని ఒక మనిషి తెలుసుకున్నప్పుడు దేవుడు ఒక్కడికే కదా ఆకలి లేదు. అంటే ఆకలి లేని దేవుడు ఆకలి తీరిస్తే నాకు, నా భార్యకు, నా కన్న తల్లిదండ్రులకు, నా భార్య తల్లిదండ్రులకు, పిల్లలకు, నా కుటుంబంలో, బంధువుల్లో, ఇరుగు పొరుగు వాళ్ళలో, ఎంతో మందిలో నేను జీవ పూట నింపొచ్చు కదా అని ఆశ పుట్టింది నాకైతే. మనలో అందరిలో పుట్టాలని. ఎందుకంటే ఆయన మనలాగా ఆకలి దప్పికలు ఉన్నవాడు కాడు. నేను ఏదన్నా సంపాదించుకొస్తే అందరికీ పంచాలి, ఎందుకంటే నాలాంటి అవసరతలు కలిగిన వాడు. కానీ దేవుడికి పంచాల్సిన అవసరము లేదు. ఎందుకంటే దేవుడు ఎవరు? జీవపు ఊట. ఇంకా మీకు బాగా చెప్పాలంటే ఒక కుళాయి వస్తుందండి, సన్న ఇంతే ఉంది కుళాయి, ఇంతే ఇంతే ఉంది రంధ్రం. పెద్ద ట్యాంక్ ఒకటి ఉంది. ట్యాంక్ కి 4 పట్టే అంత ఉంది, కానీ ఇది మన 7 పట్టే అంత ఉంది. నీళ్లు వస్తున్న ఈ పైప్ గొప్పదా, ట్యాంక్ గొప్పదా? మొదటిగా చెప్పండి. ట్యాంక్ లో ఇది 24 గంటలు వచ్చే పైపు వస్తున్నాం కాసేపు. 24 గంటలు వచ్చి ఈ పైపు లో నీళ్లు 24 గంటలు వచ్చేస్తున్నాం. మరి ఇందులో రిటర్న్స్ ఏమైనా వస్తాయా లోపలికి? దాంట్లో. కానీ దాంట్లో ఎంత వేసినా మళ్ళీ ఖాళీ అయిపోతూ ఉంటుంది. చూడండి, అలా దేవుడు జీవము ఊట. ఎన్ని ట్యాంకులైనా నింపేసేయచ్చు. అంతటి గొప్పవాడైన దేవుడిని వదిలేశారంట. నేరస్తులుగా ఉన్నారంట. 2 నేరములు చేశారంట. ఒకటి, జీవ జలముల ఊటైనా నన్ను విసర్జించి ఉన్నారు. ఊట లేని చోట ఆరని అగ్నిగుండంలో అందరు కలిసి పడిపోతున్నప్పుడు ఇంకా అమ్మకు, నాన్నకు, పిల్లలకి ఏముంది ఇంకా అక్కడ? ఎవరికి వాళ్ళు నొప్పుతో ఏడుస్తున్నప్పుడు, ఇక్కడే కొట్టుకున్నప్పుడు ఇంకా అక్కడేముంటాయి బంధాలు? ఉంటాయా? ఉండవు. అతి భయంకరమైన ప్రాంతమే ఆరని అగ్నిగుండమే పాతాళంలో ఒకటి ఉంది. అయితే ఇదే పాతాళంలో ఇంకొకటి ఉంచాడు దేవుడు. ఆ ప్రాంతాన్ని ముందరే తెలిసేసుకున్నాడండి దావీదు గారు. చెప్తున్నారు చూడండి. ముందుగా క్రీస్తు పూర్వ 1000 సంవత్సరాల వ్యక్తి క్రితం వ్యక్తి ఆయన. ఆయన ఏం చెప్తున్నారు చూడండి. కీర్తన గ్రంథం 16వ అధ్యాయం చక్కని మాట. కీర్తన గ్రంథము 16వ అధ్యాయం 9 నుండి 8 నుండి చూద్దామండి. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. గురి అమ్మలో, నాన్నలో కాదు. గురి ఎక్కడ పెట్టాడండి? నా జీవ జలపు ఊటైన దేవుళ్ళో పెట్టించాడంట. ఆయన నా కుడిపార్శ్వన ఉన్నాడు కనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరం కూడా సురక్షితంగా నివసించుచున్నది. ఎందుకనగా, బాగా ఆలోచించండి, మనిషి అంటే 2 మహాశక్తుల కలయిక. ఒకటి శరీరము, ఇంకొకటి ఆత్మ. రెండింటి కలయికే మనిషి. అయితే ఈ మనిషి భూమి మీద ప్రయాణం ముగించగానే విడిపోతున్నాడు కదండి. ఆత్మగా మరో చోటుకి వెళ్తున్నాడు, శరీరము ఇక్కడ ఉండిపోతుంది భూమి మీద. ఈ రెండింటి గురించి మాట్లాడుతూ నా 2 సేఫ్టీనే. నా శరీరము సేఫ్టీ, నా ఆత్మ సేఫ్టీ. నేను రెండింటిని కాపాడుకుంటున్నాను, అందుకే నాకు సంతోషంగా ఉన్నది అని అంటున్నాడు. ఎందుకనగా
నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు. ఎక్కడ విడిచిపెట్టనంట? అంటే పాతాళములో ప్రవేశిస్తాడా? ఎవరు? దావీదు. ఎక్కడికి ప్రవేశిస్తాడంటున్నాడు ఈయన? పాతాళంలో నన్ను విడిచిపెట్టవు అంటే అర్థం ఏంటి? ఇందాక అనుకున్నాము, నీవు నాతో కూడా నేడు పరదేశంలో ఉండు అని బందిపోటు దొంగతో చెప్పారు కదా క్రీస్తు. అంటే కింది ఉన్న లోకానికి మొదట దిగిపోయింది అని ఉంది కదా మాట. అంటే ఆ ప్రాంతంలో ఎవరున్నారు? అబ్రహాము, లాజరు, పరిశుద్ధులందరూ ఉన్నట్లుగా మనకు చెప్పబడిందండి బైబిల్లో. కింద కూడా చదువుకొని అది ఎక్కడ చెప్పబడిందో ఆ మాటలో కూడా వెళ్తాం. నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసినవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతుల్లో నిత్యము సుఖములు కలవు. అంటే అర్థం ఏంటంటే అండి, అందరు ఎక్కడికి వెళ్ళిపోయారు? పరిస్థితులు అందరూ అనుకున్నాం మనం బైబిల్లో నుండి పరదేశం. ఇప్పుడు పరదేశంలో ఉన్నవారు ఒకనాడు ఒక ఇద్దరు ముఖ్యులు వచ్చారండి క్రీస్తు దగ్గరికి. ఒక అతని పేరు ఏలియా, ఇంకొక అతని పేరు మోషే. ఇద్దరు వచ్చారు. వచ్చి ఒక మాట అడిగారు, నీవు యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గూర్చి ఏంటి అని అడగడానికి వచ్చారు. అంటే నువ్వు చనిపోబోతున్నావు కదా, సిలువైపోతున్నారు కదా యెరూషలేము, నువ్వు చనిపోయిన తర్వాత తిరిగి లేస్తానని నువ్వు చెప్పావు కదా. ఇదిగో మేము నీ రాకడ కోసం మేము ఎదురు చూస్తున్నాం, పరదేశి మా దగ్గరికి ఎప్పుడు వస్తావు నువ్వు? ఈ చనిపోయిన తర్వాత బందిపోటుతో ఏమన్నారు? మంచిగా మారినతో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు కానీ అని అన్నారు కదా. 3 రోజులు 3 రాత్రి పగళ్ళు తర్వాత ఆ శరీరంలోనికి వచ్చి ఆ శరీరాన్ని తీసుకున్నారు. ఈ లోపు ఆయన ఎక్కడున్నారు? పరదేశంలో ఉన్నారు. ఈ పరదేశికి ఎందుకు వెళ్ళారు? మీరు పిలిచారు ముందరగా దేవుడు సేఫ్టీ కోసము వాళ్ళని అక్కడ పెట్టించారు. అందుకే అడుగుతున్నారు నా దావీదు గారు, నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, ఇదిగో నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. అంటే కుళ్ళు పట్టనీయకుండా ఆయన పరదేశికి వచ్చి మళ్ళీ తిరిగి ఈ శరీరాన్ని పొంది పరలోకానికి వెళ్తాడని ఎవరు గ్రహించారు? దావీదు గ్రహించేశారు. ఇప్పటికీ దావీదు ఎక్కడున్నాడు అనుకుంటున్నారు చాలా మంది, తెలియక పరలోకం అనుకుంటున్నారు. కానీ పరలోకం దావీదు ఇంకా వెళ్ళలేదంట. చూడండి, ఇక్కడే ఉంటుంది అపొస్తలుల కార్యం 2వ అధ్యాయంలో. ఇదే విషయాన్ని కీర్తన 16వ అధ్యాయంలో ఉన్న విషయాన్ని వివరిస్తున్నారు పేతురు గారు. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం వివరిస్తూ చెప్తున్నారండి. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 31 నుండి చూద్దాము. క్రీస్తు పాతాళం విడవపడలేదనియు, ఆయన శరీరం కుళ్ళు పట్టలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానమును గురించి చెప్పెను. కాగా ఈ యేసును దేవుడు లేపాను, దీనికి మేమందరము సాక్షులము. కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమున హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానమును తండ్రి వల్ల పొంది మీరు చూచుచూ వినుచున్న దీన్ని కుమ్మరించి ఉన్నాడు. తర్వాత వచ్చే మాట అండర్లైన్ చేసుకోండి. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు. ఎవరు చెప్పారు ఈ మాట? పేతురు గారు. పేతురు గారు చెప్పేటప్పటికి అప్పటికి దావీదు గారు చనిపోయి ఎన్ని సంవత్సరాలు అయింది? సుమారు 1000 సంవత్సరాలు. అంటే ఆ 1000 సంవత్సరాల కాలం ఆయన ఎక్కడున్నారు? అప్పటికి పరదేశం. ఈ పరదేశంలో ఉన్న వారందరూ క్రీస్తు వస్తాడు, చనిపోయిన తర్వాత పరదేశకు వస్తాడు అని ఎదురు చూసి ఎప్పుడు వస్తావు అని తమకు చెప్పటానికి ముఖ్యుల్ని దేవుని దయతో పంపించారు. ఆ ముఖ్యులే ఎవరు? ఏలియా, మోషే. బతికున్నప్పుడే ఆయన దగ్గరికి వచ్చి, నువ్వు ఎప్పుడు చనిపోయి మా దగ్గరికి వచ్చి నేను ఎప్పుడు వస్తున్నావు, మా అందరికి ఎప్పుడు విముక్తి కలిగజేస్తావు అని అనడానికి వచ్చారు వాళ్ళు. అప్పుడు వాళ్ళందరూ ఎలా కేకలేస్తున్నారు చూడండి. పరిశుద్ధులు ఎలా పరదేశంలో ఉన్న వాళ్ళందరూ ఎక్కడున్నారు చూడండి. ఇప్పుడు అర్థమైంది. ప్రకటన గ్రంథం 6 గతంలో చెప్పి చాలా చెప్పాల్సి వస్తుంది, కొత్త వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి.
6:9. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు చూసారా, దేవుని వాక్యం నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. క్రింద బలిపీఠం అంటే ఏంటి? భూమి. బలిపీఠం అంటే ఏంటి? తన దాసులను బలిచ్చినది, తన కుమారుని బలిచ్చినది. భూమి నా పాద పీఠము. బలిపీఠం అంటే ఏంటి? భూమి. భూమి కింద ఉన్న లోకములో ఆత్మల ఆర్తనాదం చూడండి. ఏది? ఈళ్ళే కాదు, నొప్పితో బాధపడే వాళ్ళే కాదు. నిజానికంటే నొప్పే, వెయిటింగ్ కూడా నొప్పేనా కాదా? ఎదురు చూపు. అంతా సిద్ధము, రిజర్వేషన్ అయింది, ట్రైన్ కోసం వెళ్ళాము. ఆ ట్రైన్ 4 గంటలు లేటు. అప్పుడు వెయిటింగ్ హాల్లో ఉన్నప్పుడు ఇంకొక 2 గంటల్లో వచ్చింది అనుకోండి, ఎంత విసిగేసింది మనకు కదా. అలాగనే ఇక్కడ వెయిటింగ్ లో ఉన్నారు ఆత్మలు, చనిపోయి ఇప్పటి వరకు చనిపోయిన వారు, పాపాత్ములు పాతాళంలో దిగు ప్రాంతంలో వేదన అనుభవిస్తూ విలవిల్లాడిపోతూ కేకలేస్తూ ఉంటే, ఎత్తైన ప్రాంతంలో పరిశుద్ధులు ఏం చేస్తున్నారో చెప్తున్నాడు. ఆత్మలను బలిపీఠం క్రింద చూచితిని. వారు ఏం చేస్తున్నారంటే, నాథా, సత్య స్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ముందు అని బిగ్గరగా కేకలేస్తున్నారంట వాళ్ళు. వాళ్ళకు సమాధానం ఇవ్వటానికే మోషే ఏలియాలను దేవుడు పంపించాడు క్రీస్తున్న కాలం. ఇంకా చనిపోని బాగా ఆలోచించాలి విషయాలు. ఆ విధంగానండి దేవుడు చక్కగా అన్ని నిర్ణయించి ప్రతి మనిషిని చనిపోయిన తర్వాత నిత్యము జీవించడానికి ఒక అవకాశం ఏర్పాటు చేశాడండి. భూమి నిలవదండి. సైంటిస్టులు కూడా కనుగొన్నారు, ఇది ఎప్పటికైనా అంతమైపోయేది అని పసిగట్టేశారు. భూమి ఎప్పటికైనా అంతమైపోయేదని. భూమి అంతమైపోయి మనం ఎక్కడికి వెళ్ళిపోవాలి? పరలోకం వెళ్ళాలి. పరలోకం గురించి అసలు తెలియకుండా చచ్చిపోయారు. పరలోకం వెళ్ళలేరు, భూమి మీద ఉండలేరు. ఎక్కడికి వెళ్ళాలి? పాతాళాలు. ఇప్పుడు పాతాళంలో ఉన్న వాళ్ళందరినీ ఖాళీ చేయించే ఒక రోజు వచ్చింది. ఆ రోజులో ఆ పాతాళం లోకాన్నే కాల్చేస్తారు అంటున్నాడు దేవుడు. ఎప్పుడు చెప్పరు. చూడండి, ఆ లోకాన్ని చూడండి ఏమంటున్నారు. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 14వ వచనం చూడండి. మరణమును మృతుల లోకమును అగ్ని గుండములో పడవేయబడెను. చూసారా? అంటే మృతుల లోకం అన్నాడు. మృతుల లోకం అంటే ఏంటి? పాతాళం. ఈ మృతుల లోకం గురించిగా యాకోబు గారు వివరించారండి. ఆది కాండం చూడండి. పాతాళమని, మృతుల లోకమని పేరు. దానికి చనిపోయిన వాళ్ళందరూ వెళ్ళే ఒక ప్రాంతానికి పేరు ఆది కాండము 42వ అధ్యాయము 38వ వచనంలో, మీరు పోవు మార్గమున ఇతనికి హాని సంభవించిన ఎడల తన అల్లారు ముద్దుగా పెంచిన బిడ్డను గురించిన మాట చెప్తూ, నెరిసిన వెంట్రుకలు గల నన్ను మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోనట్లు చేయుదురు. అంటే మృతుల లోకములోనికి దిగి వెళ్ళాలి. నేను పరిశుద్ధుడు మాట్లాడుతున్నాడు. యాకోబు గారు పరిశుద్ధుడా పాపయా చెప్పండి? దేవుడికి ఏరా పట్ల చెప్పాడు, నేను యాకోబు దేవుడు. అంతటి గొప్పవాడు యాకోబు. అంతటి గొప్పవాడు అయిన యాకోబు ముసలి ప్రాయంలో ఉండి
చనిపోతాను కొద్ది రోజుల్లో అనంగా చెప్తున్నాడు. నేను దుఃఖముతో మృతుల లోకములకు దిగిపోయేటట్టుగా మీరు చేస్తున్నారని పిల్లల గురించి ఏడుస్తూ మాట్లాడుతున్నాను. మిగిలిన పిల్లలు చూసారా? ప్రేమైన దేవుని పిల్లారా, మృతుల లోకము పాతాళము అనేది ఇప్పుడు చనిపోయిన వాళ్ళందరూ చేర్చబడుతున్న ఒక ప్రాంతం. నిజానికి ఏంటో తెలుసా? అసలైన విషయం ఏంటో తెలుసా? దేవుడు సృష్టించినప్పుడు అండి, ఆదాము హవ్వని సృష్టించక ముందే ఏదేనులో తోట ఒకటి వేసాడు. అందులో తింటే ఎప్పటికి చావని ఒక వృక్షం ఒకటి వేసాడు. దాని పేరేంటి? జీవ వృక్ష ఫలం. ఏమైతే తింటే చావలో దాని పేరేంటి? జీవ వృక్ష ఫలం వేసాడు. చెట్టు వేసాడు దానికి ఆ ఫలం. ఆదాము మంచి చెడ్డవ తెలివినిచ్చు వృక్ష ఫలమును మాత్రం నువ్వు తినబాక అన్ని తినేసేయని అంటాడు. అంటే జీవ వృక్ష ఫలం కూడా తినడానికి పర్మిషన్స్ ఉన్నాయి. అయితే ఈయన తప్పిదం చేసింది చేశాడు. మొదట ఏదైతే వద్దన్నాడో అది తిన్నాడు. అప్పుడు దేవుని ఎడల గురి తప్పిపోయింది. అప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? చాలా మేలు చేసి పెట్టాడు. ఏమన్నాడు? ఆదికాండం 3వ అధ్యాయం చూడండి. ఆదికాండం 3వ అధ్యాయం త్వరగా. ఆదికాండము 3వ అధ్యాయం 22వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డల్ని ఎరుగునట్టు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. అంటే దేవుని